నాకు ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉందని చెప్పుకోవచ్చు. ఏముంది బ్యాడ్ హ్యాబిట్? ఓకే, అందరిలాగా బెట్టింగ్ వేయడం మరియు వేరేవి తెలుసు మీకు తాగడం అని అంటారు కొందరు. ఇక్కడ రూల్ ప్రకారం తాగొచ్చు, హెల్త్కి సమంగా కాదు, అందుకే తాగొద్దనని చెప్తారు. మందు, డ్రగ్స్, గాంజా వేస్తే అస్సలు తీసుకోకూడదు రూల్ ప్రకారం. ఇక్కడ పోలీసులు పట్టుకొని బొక్కలేస్తే రాము, మన బతుకు మనం బతకలేము. తల్లిదండ్రులు మన పైన ఆధారపడి ఉంటారు, వాళ్ళ కోసం మంచిగా బతకాలి. కాబట్టి ఇప్పుడు చాలామంది ఎక్కడికల్లా వెళ్ళినప్పుడు ఏదైనా మాట అంటే ఇక్కడనే ఉండిపోతుంది. నాకు ఇది ఒక బ్యాడ్ హ్యాబిట్ అని చెప్పుకోవచ్చు. ఒక్కొక్కసారి ఆ పదం పట్టుకొని కొట్లాడుతూ ఉంటాను, అంటే అది గుచ్చినట్టుగా ఉంటుంది. కొన్ని మంచి మాటలు అంటే కూడా మనం దాని గురించి ఆలోచిస్తాం, ఏదైనా చెడ్డ మాట అంటే కూడా దాని గురించి ఆలోచించి కొట్లాటలు అయినాయి చాలా వరకు అని చెప్పుకోవచ్చు. ఇలా నా జీవితంలో చూస్తే మా ఫ్రెండ్స్ ఏదైనా అన్నారనుకో, వాడు సైకో ఎట్లా అంటే నన్ను, లేకుంటే ఏదైనా వీడు వేస్ట్ గాడు అంటే ఎట్లా అంటావు నువ్వు, ఏదైనా గలీజ్ మాట ఇట్లా నువ్వు ఎట్లా అంటావు, నేను ఏం చేయాలా అని ఇట్లా అంటే తోని ఏదైనా బాధ పెట్టినప్పుడు తప్పకుండా నేను బాధపడేతోని ఎట్లా అంటావు అని. ఇక్కడ చూస్తే చాలా వరకు ఎవరైనా ఏమన్నా అంటే వాళ్ళకి రిప్లై ఇచ్చే రకం నేను. ఏమే మూవీ తీస్తా అంటివి, అది చేస్తా ఇది చేస్తా, రాజకీయాల్లోకి వస్తా అంటివి, ఇవి మాట్లాడతారు. నేను మాట్లాడేది ఇంకా మాట్లాడితే నాకు కోపం రాదా? కోపం వస్తుంది. ఇంకా కోపం వచ్చినప్పుడు ఏదో ఒకటి సాధించాలని లోపల నుంచి వస్తుంది. దాని విధంగానే ఉన్నా, ఏదో ఒకటి చేస్తాను, ఏదో ఒకటి జీవితం మారుతుంది ఏదో విధంగా అని నేను ట్రై చేస్తున్నాను. మళ్ళీ ఏ విధంగా మాట్లాడుతుంది. ఇక్కడ వ్యాపారం ఉంది తెలుసు మీకు, నేను పాలిటిక్స్లో రావాలనుకుంటున్నాను, సోషల్ సర్వీస్ చేయాలనుకుంటున్నాను. నాకు డబ్బు యూట్యూబ్ నుంచి వచ్చిన, లేకుంటే ఇంకా వేరే తల నుంచి వచ్చిన, తప్పకుండా డబ్బుని ప్రజలకు పనికొచ్చేటట్టుగా చేసే ఆలోచనలో ఉన్నా. మీకు చాలాసార్లు చెప్పాను, కొన్ని మాటలు సంవత్సరాలు దాటిపోయినా ఇక్కడనే ఉండిపోతాయి. ముఖ్యంగా బాధ కలిగే మాటలు ఏదన్నా అంటే ఇంకా నాకు బాధ అనిపిస్తుంది, ఇంకా నేను తట్టుకోలేను, కోపం ఎక్కువ వస్తుంది. చిన్నప్పటి నుంచి చూస్తే ఇదే అని చెప్పుకోవచ్చు. చాలా వరకు మా ఫ్రెండ్స్తో కొట్లాడుతుండి, కొన్నిసార్లు అని 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 ఇంకా అనిపించుకుంటూ పోతుండి. ఎప్పుడైతే ఇలా కాదు అని అనుకున్నానో అప్పటి నుంచి అనకూడదు అని నేను వాళ్ళని పక్కకు పెట్టి నాది నేను చేసుకుంటున్నాను. నాకు ఏదైనా అంటే కూడా మైండ్లో ఉండిపోతుంది. మంచిది అన్నా కష్టమే నాకు. మంచిది అంటే దాని గురించి ఆలోచిస్తూ, బాధ అంటే ఇంకా నేను తట్టుకోలేను. ఇంకా బాధ అంటే వెంటనే రియాక్షన్ ఉంటుంది, బాధ తట్టుకోలేం మనం అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మాటలు ఏమి చేతగానోనివి, వేస్ట్ కానివి, ఇలా ఏదైనా చేయకపోతే అంటారు కదా ఏదైనా పని, అప్పుడు బాధ అనిపిస్తుంది. ఏమే అంత చదువుతీవి, గిరాకైతే లేదు, ముఖ్యంగా అబద్ధాలు, మోసాలు, దీనికి నాకు బాధ ఎక్కువ వస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను మంచోన్ని, చేతగానోన్ని అని చాలామంది అనుకుంటారు. మంచోన్ని ఇడ ఇంటికాడికి వెళ్ళాను, ఇంటికాడ చెప్పారు మా అమ్మ నాన్న పెళ్ళి చేసుకొని, చిన్నప్పటి నుంచి ఆ మాటనే అన్నారు. కానీ ఏదైనా మంచి పని చేసి తర్వాత పెళ్ళి చేసుకో అనే మాట అనింటే నేను చాలా సంతోషపడుతుంది. ఆ పెళ్ళి చేసుకో, రెచ్చగొట్టే మాటలు, ఆడంగివే నువ్వు, పొద్దుగాల లేయడానికి నిదానంగా లేయొచ్చు కదా, ఇలాంటి మాటలు. ఏదైనా మనం తాగకుంటే తినకుంటే ఫ్రెండ్స్ అనేది ఏంద్ర వాడు తాగాడు తిన్నాడు, మందితో కలవకుంటే ఎందుకురా మందితో కలవట్లేదు వాడు అని ఇట్లా మాట్లాడేది. నేను ఎంత మంచిగా ఉన్నానో అది చూడరు, నేను ఏమి తప్పు చేయని దాంట్లో అంటారు. నాకు కోపం ఎక్కువ. మంచి వాళ్ళకి కోపమే ఉంటుంది. ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు మోసం చేయలేరు, అబద్ధాలు మాట్లాడలేరు, వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు. ముఖ్యంగా నేను చూస్తే మా షాప్కి మా ఇంటికి ఎక్కడన్నా బయటికి వీడియోస్ తీస్తూ ఇలా బతుకుతాను నేను. ఇంత మంచితనంతో బతుకుతున్నా నాకు మాటలు అంటారు. మాటలు అని 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 నేను చాలా వరకు ఇంప్రూవ్ అయ్యాను కాదనను. కానీ
కొన్ని ఉంటాయి అలానే ఉండిపోతాయి. ఇప్పుడు ఇలా మంచిగానే మాట్లాడతాడు, ఒక్కొక్కసారి తిట్టినోళ్ళు ఉన్నారు. ఎట్లున్నావు చూసుకో ఒకసారి అద్దంలో అన్నోళ్ళే ఈరోజు వచ్చి మాట్లాడుతున్నారు. అంటే నేను దాదాపుగా గెలిచానని చెప్పొచ్చు. ఎవరైతే విని ముఖం చూసుకో అది ఇది వేస్ట్ గాడు అన్నారో వాళ్ళే నన్ను చూడ్డానికి వచ్చారు. ఏదో సాధించాడు అన్నట్టుగా. ఏం సాధించాడు? ఏదో ఈ యూట్యూబ్ సోషల్ మీడియా వల్ల గుర్తుపడుతున్నారు, అది సంగతి. నాది ఏదన్నా అంటే నాకు ఇక్కడ ఉండిపోతుంది. ముఖ్యంగా చెడ్డ మాటలు, బాధ కలిగించే మాటలు, ఇంకా ఏవి చెడ్డ మాటలు, గలీజ్ మాటలు, అబద్ధాలు, మోసాలు, ఇవే. థ్యాంక్ యూ మాట తప్పుతారు.